సంవత్సరాలుగా మనకి మండలాల్లో వచ్చేసరికి పల్లెటూళ్ళలో ప్రభుత్వ భూమికి సంబంధించి 22 లిస్టులో 2 మార్కులు ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే మన దాచిపల్లి నగర పంచాయతీ నడిపొట్టులోనే దాచిపల్లి కావచ్చు, అదేవిధంగా దుర్గా భవన్ కాలనీ, ఇరికెపల్లి, గడిపూడి, నారాయణపురం కొన్ని ప్రాంతాల్లో మరి ఇల్లు అయితే ఉన్నాయి కానీ అంతా మధ్యలో ఉంది. కానీ ఆ నెంబర్లన్నీ కూడా ఈ 22 లిస్టులో పడి రిజిస్ట్రేషన్ కావట్లేదు. వాళ్ళు వాటర్ ట్యాప్ కోసం వస్తే ఏమైనా మీ ఇంటి పనులు తీసుకురండి, ఖాళీ స్థలం పనులు తీసుకురండి అంటారు. మనం ట్యాప్ కనెక్షన్ వాళ్ళన్నా కానీ ఖాళీ స్థలం పనులు ఇవ్వడానికి మనం చూడట్లేదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ కావట్లేదు కాబట్టి. కానీ పక్కన నలుగురిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా, ఊరు బయట లేవు. దానివల్ల ఒక సమస్య కాదు, రిజిస్ట్రేషన్ కాదు. మనకి మండలాల్లో వచ్చేసరికి పల్లెటూళ్ళలో ప్రభుత్వ భూమికి సంబంధించి 22 లిస్టులో 2 మార్కులు ఉంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే మన దాచిపల్లి నగర పంచాయతీ నడిపొట్టులోనే దాచిపల్లి కావచ్చు, అదేవిధంగా దుర్గా భవన్ కాలనీ, ఇరికెపల్లి, గడిపూడి, నారాయణపురం కొన్ని ప్రాంతాల్లో మరి ఇల్లు అయితే ఉన్నాయి కానీ అంతా మధ్యలో ఉంది. కానీ ఆ నెంబర్లన్నీ కూడా ఈ 22 లిస్టులో పడి రిజిస్ట్రేషన్ కావట్లేదు. కనుక వాళ్ళు వాటర్ ట్యాప్ కోసం వస్తే ఏమైనా మీ ఇంటి పనులు తీసుకురండి, ఖాళీ స్థలం పనులు తీసుకురండి అంటారు. మనం ట్యాప్ కనెక్షన్ వాళ్ళన్నా కానీ ఖాళీ స్థలం పనులు ఇవ్వడానికి మనం చూడట్లేదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ కావట్లేదు కాబట్టి. కానీ పక్కన నలుగురిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా, ఊరు బయట లేవు. దానివల్ల ఒక సమస్య కాదు, రిజిస్ట్రేషన్ కాదు. ఇది ఒక్కటి మనకి గురించి చేయగలిగితే వాళ్ళని మనకి ఇద్దరికి ఉపయోగం, మనకు కూడా రెవెన్యూ వస్తుంది కదా. రిజిస్ట్రేషన్ అవుతుందంటే మనకు రెవెన్యూ వస్తుంది. అందుకని నేను దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కొద్దిగా మీరు సీరియస్గా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకున్నాను. ఇది ఒకటి, ఇంక మించేం లేదు. అందరూ నమస్కారం, ఉంటాను.